జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి కృష్ణం వందే జగద్గురం. శ్రీకృష్ణుడే పరమసత్యమని ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కృష్ణ భక్తుల భావన. దశావతారాలలో ఒకరిగా, యోగీశ్వరుడిగా, గీతాబోధకుడిగా, గోపికా వల్లభుడిగా ప్రపంచవ్యాప్తంగా పరిచితమైన శ్రీకృష్ణుడు జన్మించిన మధురకు భక్తుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. శ్రీకృష్ణుడు బాల్యంలో చేసినటువంటి చిలిపి చేష్టలు, కొంటె పనులు, అనంతరం మహోన్నత జ్ఞానిగా, కరుణామయుడిగా చేసిన పనుల గురించి దేశంలో హిందువైన ప్రతి ఒక్కరికి పరిచితమే. అన్ని వైపుల నుంచి బంధించి ఉన్న కారాగారంలో జన్మించి ప్రకృతి నడుమ స్వేచ్ఛగా పెరిగిన శ్రీకృష్ణుడు జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు మనుషులు భవబంధాలను తెంచుకొని వాటన్నిటికీ అతీతమైన అత్యున్నత స్వేచ్ఛను అనుభవించేందుకు ఆధ్యాత్మికత దిశగా పయనించాల్సిన అవసరం ఉందని అంటారు. ఆయన భవబంధాలన్నీ తెంచుకుని బయటకు స్వేచ్ఛగా బతికాడు. అట్టగే ఆయన జీవిత సందేశం ఇచ్చేది మనకు అదేనన్నమాట. ఏమైనప్పటికీ కారణ జన్ముడైన ఆ కృష్ణుడి జన్మస్థానం నేడు వివాదాల్లో చిక్కుకోవడం ఆయన మాయా లేక మన అసమర్థత. మరి దాన్ని మధురలో అక్కడ మసీదు ఉంది కృష్ణ జన్మస్థానం దగ్గర. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో దావా నడుస్తోంది. అక్కడ అయోధ్యని ఎలా ఇచ్చారో దీన్ని కూడా అలా మనం పొందుతాం, అందులో సందేహం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మన ప్రభుత్వాలు చవట దద్దమలై ఓట్ల ప్రాపకంలో, మిగతా మతాల ఓట్ల ప్రాపకంలో వేలాడుతూ అభ్యర్థిస్తూ దీన్ని మర్చిపోయారు అన్నమాట. అసలు సంస్కృతిని, మన సంస్కృతిని ఎంతగా ధ్వంసం చేశారంటే మనం చెప్పుకోలేనంతగా ధ్వంసం చేశారు ఇప్పటి వరకు. దానికి పునరుద్ధరణ ఇప్పుడిప్పుడే జరుగుతోంది. ఆ కృష్ణుడి జన్మస్థానం నేడు వివాదాల్లో చిక్కుకోవడం ఆయన మాయా లేక అసమర్థత అంటే రెండు అని చెప్పుకోవాలి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చెమైనా కుట్టదు అంటాం కదా. మనం కూడా పిల్లలకి పరీక్షలు పెట్టి వాళ్ళకి ఎన్నో అడ్డంకులు కలిగించి ఆ పరీక్షలన్నీ దాటుకుని వస్తారో లేదా అని చేస్తాం కదా. అలాగే భగవంతుడు హిందువులకు అలాంటి పరీక్ష పెట్టాడేమో. ద్వాపరయుగంలో మధురలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కారాగారంలో జన్మించిన ఆయన పొరుగునే ఉన్న బృందావనంలో పెరిగాడు. స్థల పురాణం ప్రకారం కంసుడు కారాగారంగా ఉపయోగించిన రాతి కట్టడంలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని 1వ శతాబ్దంలో నిర్మించారు. అంటే ఇప్పటికి 2025 కదా ఇది. అంటే సుమారుగా 1900 సంవత్సరాల క్రితం 1వ శతాబ్దంలో. అంటే ఇది తొలి వైష్ణవ ఆలయంగా ప్రసిద్ధి చెందింది కూడా. అనంతర కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో క్రీస్తు శకం 400లో దానిని మరింత వైభవంగా నిర్మింపజేశాడని చరిత్రకారుడు ఎంట్ విజిల్ పేర్కొన్నారు. స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి మునిమనుమడు రాజా వీర్ సింగ్ బుందేలా ఆలయాన్ని నిర్మించాడు. గర్భగృహంగా పరిగణించే ఆ కారాగృహంలోనే కృష్ణుడు జన్మించాడనేందుకు ఆధారాలు ఉన్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. అక్కడ జరుగుతున్న తవ్వకాల్లో పురాతనమైన విగ్రహాలు, మూర్తులు కనిపించడమే ఇందుకు ఆధారం. ఆ కారాగారాన్నే అందమైన మందిరంగా మార్చడంతో భక్తులు అనాదిగా అక్కడ పూజలు, పండుగలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శ్రీకృష్ణ జన్మభూమి మందిరంగా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి ముష్కర మోకల గ్రహణం పట్టించాయి. భారతదేశంలో ప్రముఖ ఆలయాలను ధ్వంసం చేసి దోచుకోవడం అనే ప్రక్రియకు మహమ్మద్ గజనీ శ్రీకారం చుట్టగా మొఘల్ పాలకుడు ఔరంగజేబు దానిని పరాకాష్ఠకు తీసుకువెళ్ళాడు. ఆయన తాత బాబర్ అయోధ్య ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ మసీదు నిర్మించాడు. తమ వంశాచారం ప్రకారం అన్నట్టుగా 1670వ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కూల్చివేయవలసిందిగా ఔరంగజేబు ఆదేశాలు ఇచ్చాడు. ఆయన అధికారులు తక్షణమే దాని పాలన చేస్తూ అక్కడ ఒక బ్రహ్మాండమైన మసీదును నిర్మించడం జరిగిపోయింది. విధ్వంసం సమయంలో అత్యంత విలువైన ఆభరణాలతో అలంకృతమైన ఆలయంలోని పెద్ద చిన్న విగ్రహాలను, నగలను దోచుకొని ఆ విగ్రహాలను ఢిల్లీకి తీసుకొచ్చి జహనారా మసీదు మెట్లుగా వాడారు. అక్కడ విగ్రహాలను తీసుకెళ్ళి మసీదు మెట్లుగా వాడారు. అదేంటంటే మా ఖురాన్ అట్టగా చెబుతుంది అంటారు.
నిన్ను చంపేసేయి అన్నది మా ఖురాన్, నేను చంపేస్తానంటాడంతే వాడు. అక్కడ త్యాగం, శీలం, సేవాభావం హైందవ తత్వ జీవనసారం ఇది. మా మతం ఒకటే ముక్తి మార్గమను వాదం హింసలకగును కారణం. మనం అట్లా త్యాగం, సేవం, శీలాభావం హిందుత్వం చెప్పేది, వాళ్ళు మా మతం ఒకటే ముక్తికి మార్గమను వాదం వాళ్ళది హింసకి దారితీస్తోంది. ఆ విగ్రహాలను ఢిల్లీకి తీసుకువచ్చి జహనారా మసీదుకు మెట్లుగా వాడారు. ఔరంగజేబు చరిత్ర రాసిన జదూనాథ్ సర్కార్ పేర్కొన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన రాశారు. తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మధురకు ఎదురుగా ఉన్న యమునా తటిపై ఉన్న గోవర్ధన్కు వచ్చే హిందూ యువతీ యువకుల నడుమ నుదుట గంధాన్ని దోవతిని ధరించి వారి మధ్యలో తిరుగుతూ ఔరంగజేబు దగ్గర పనిచేసిన అధికారి అందమైన యువతలను ఎత్తుకుపోతూ ఉండేవాడని కూడా ఆయన రాశారు. ఇది ఎంత దారుణం చేసేవాడు ముస్లింలు చూడండి. కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేందుకు తమ కుమార్తెలకు ఏం జరిగిందో హిందువులు బయటకు చెప్పేవారు కాదంటే ఎంతటి అరాచక పాలన సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒకటి కూడా మనకు తెలుసా? తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే సతీ సహగమనం, మొగుడు జరిపించుకోగానే భార్యను కూడా దాని మీద కట్టేసి శవంలాగా తీసుకెళ్ళి తగలేశారని చెప్పాం. మన తాత కానీ మన ముత్తాత కానీ ముత్తాత కానీ వాళ్ళు పోయినప్పుడు మన ముత్తాతమ్మలు తాతమ్మలు ఏమైనా చనిపోయారా? అట్లా చేశారా? లేదు. అయినా అదే చదువుతున్నాం మనం మన పాఠాల్లో. అంటే అంత విషయం మన మీద ఎక్కించారు, హిందుత్వం పట్ల హిందువులకి ద్వేషం కలిగేటట్లుగా సతీ సహగమనం ఉందని. ఒకవేళ లేదు మీ ఇంటి దగ్గర మీ మీ ముత్తాతల్ని తాతల్ని 7 వంశాల ముందోళ్ళని కూడా అడగండి, ఎక్కడా లేదు. అది వీళ్ళు సృష్టించిందే, ఎక్కడో ఒకటి జరిగితే మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నట్టుగా సృష్టించి మన పాఠాలు చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి తప్పుడు చరిత్ర అంతా చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. అది ఆ తప్పుడు చరిత్ర కూడా అంతం వచ్చింది నెమ్మదిగా. ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు వాస్తవాలన్నీ మన చరిత్రలో మనం చదువుకోబోతున్నాం. ఇప్పటివరకు ఈ విషయాలు మనకు తెలియవు కదా. కాబట్టి ఎత్తుకుపోతే అందమైన యువతల్ని ఎవరు చెప్పుకోలేకపోయాడు గౌరవం కోసం. అంతటి అరాచక పాలన చేశారు మొఘలులు. ఆ తర్వాత మొఘలుల పాలన అనంతరం 1803లో ఆలయాన్ని బ్రిటిష్ ఇండియా కంపెనీ హస్తగతం చేసుకుంది. 1815లో కాట్రా కే శవదేవ్గా పిలిచే శ్రీకృష్ణుడికి చెందిన 13.3 ఎకరాల భూమిని వారణాసి రాజు పత్తినిమల్కు అమ్మారట. ఆయన వారసులు ఈ భూమిని 1944 జుగల్ కిషోర్ బిర్లాకు విక్రయించగా ఆయన 1951లో ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించేందుకు శ్రీకృష్ణ భూమి ట్రస్టును ఏర్పాటు చేసి ప్రస్తుత ఆలయాన్ని 1983 నాటికి పూర్తి చేశారు. కాగా షాహీ ఈద్గా మసీదు ఉన్న ప్రదేశాన్ని అప్పగించాలని కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ఆలయాన్ని పునరుద్ధరించాలని 1964లో పిటిషన్ దాఖలు చేసింది. 1968 అక్టోబర్ 2న ఇరుపక్షాల మధ్య ఒక రాజీ కుదిరింది. ఇందులో భాగంగా సేవా సంఘం ఆ భూములపై హక్కులను వదులుకొని 2 ప్రార్థనా స్థలాలు కొనసాగేందుకు అంగీకరించింది. దీనితో ఈ కేసును రాజీ డిక్రీ పరంగా నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ స్థలంలో ఇంతకుముందు ఆలయం ఉన్నదని, అంటే మసీదును అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ దాన్ని తొలగించాలని కోరుతూ 2017లో మధుర కోర్టులో కేసు నమోదు అయ్యింది. అయోధ్యలోని రామజన్మభూమి కేసుపై అంతిమ నిర్ణయం అనుకూలంగా వెలువడటంతో మధుర కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. మధురలోని కోర్టు నుంచి జిల్లా కోర్టుకు చేరుకున్న కేసులన్నింటినీ అలహాబాదు కోర్టు స్వీకరించడంతో, అంటే హైకోర్టుకు వెళ్ళాయి అన్నమాట. దానిని ఈద్గా కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అంటే దేశంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అంటే ఢిల్లీ, అక్కడికి వెళ్ళింది. ఊరుకుంటారా ముస్లింలు? ఊరుకోరు. ఈద్గా కమిటీ వాళ్ళు వేశారనమాట, సుప్రీంకోర్టు తీసుకెళ్లారు. కాగా దానిని తోసిపుచ్చుతూ మొత్తం 18 కేసులను హైకోర్టు విచారిస్తుందని, వాటిని సస్పెండ్ చేయలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు షాహీ ఈద్గాను కోర్టు నేతృత్వంలో సర్వే చేసేందుకు అనుమతించింది. తమ వారసత్వాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఆ విశ్వమంగళ విభుడు నివసించేందుకు అందమైన ఆలయాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని హిందువులంతా కోర్టు నిర్ణయం కోసం వేచి ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఇంత దారుణాలు జరిగి మన దేవాలయాలు, ఇది ఒకటే కాదు రెండే కాదు, 30,000 పైన దేవాలయాలు ఇట్లా ధ్వంసం చేసి అన్నిటిలోనూ మసీదులను నిర్మించారు.
అయితే మన వాళ్ళు ఏమన్నారంటే మాకు అయోధ్య, మధుర, కాశీ ఈ మూడు ముఖ్యం. ఈ మూడింటిని మాకు అప్పచెబితే అసలు మిగతా దేవాలయాలను అప్పచెప్పమని మేము కోరం. మీరు కనుక ఆ మూడింటిని ఇవ్వటానికి ఇష్టం లేకపోతే మేము మొత్తం కోసం ప్రయత్నిస్తామని చెప్పి మన హిందూ పేదలు చెబితే ముస్లింలు ఆ మొల్లాలు మూర్ఖులైనటువంటి వాళ్ళు లక్ష్య పెట్టల. అందుకనే ఆ తర్వాత మన పివి నరసింహారావు గారి సమయంలో చాలా దారుణం జరిగింది. ఇలా ప్రతి దేవాలయం గురించి వీళ్ళు వేస్తుంటే మనం ఎక్కడ తీర్పులు ఇస్తాము, ఇవన్నీ అవుతుంది కోర్టులో కేసులని. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు మహానుభావుడు. ఆయన ప్రధానమంత్రి ఉండగా ఏం చేశాడంటే ఎవరు స్వతంత్రం వచ్చేటప్పటికి ఏ స్థాయి, ఏ దేవాలయము, ఏ మసీదు ఎక్కడుందో అవి అట్లాగే ఉంచాలని చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఆధారం చేసుకుని ముస్లింలందరూ ఆ యాక్ట్ని అనుమతిస్తే మా ఏవి తీయటానికి వీల్లేదు కాబట్టి అవి అట్టగా ఉండాల్సింది అంటూ ఉంటున్నారు అన్నమాట. అంటే ముస్లిం ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాడే, గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే, అంతా కాంగ్రెస్ వాళ్ళే. ఆ కాంగ్రెస్సే మనకేదో చాలా పెద్ద ఉపకారం చేసిందని మనం ఇప్పటి వరకు నమ్ముతూనే ఉన్నాం, ఇంకా నమ్ముతూనే ఉన్నాం. ఇది చెప్పిన తర్వాత కూడా నిజమా ఈయన చెప్పేది ఏం అబద్ధమేమో, కాంగ్రెస్ మీద అంత అవాణం వేస్తున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఏది అసలు విషయం తెలియకపోతే ఇంత దారుణంగా జరిగిందనమాట. అందుకని ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ POW అంటారు దాన్ని, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, దాన్ని తీసేయాలి అని ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం. స్వస్తి.